హలో సార్. బాగున్నారా? సార్ ఎస్ సార్. హౌ ఆర్ యూ సార్? నేను ఫైన్. సార్ అదే సార్ నేను రీసెంట్గా ఒక కన్సల్టెన్సీని కలిసాను సార్, కన్సల్టెన్సీని. ఓకే. అయితే వాళ్ళు లక్సంబర్గ్ అనే కంట్రీకి మేము చేస్తామని చెప్పారు సార్. ఓకే. ఓకే అని చెప్పేసి మేము ఎలా ప్రాసెస్ అది అని అడిగాం సార్. ఓకే. వాళ్ళు ఇలా చెప్పారు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 3 lakhs కట్టుకోవాలి. మ్మ్. తర్వాత రిమైనింగ్ 3 lakhs అక్కడికి వెళ్ళిన తర్వాత మేము శాలరీలో నుంచి కట్ చేస్తాము. ఓకే. అక్కడ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ టీమ్ మాకు వాళ్ళకి లింక్ ఉందండి సార్. ఓకే. ఇట్లా మేము జాబ్ రోల్స్ పెడతాము, ఆ జాబ్ రోల్స్ మీకు ఓకే అయితే మ్మ్. ఇంటర్వ్యూ ఉండిద్ది. ఆ ఇంటర్వ్యూకి మళ్ళీ క్వశ్చనీర్ కూడా మేమే ఇస్తాము, ఏ క్వశ్చన్స్ వస్తే ఏంటి అనేది ఓకే. అని చెప్పి. ఇంకా మీరు ఇట్లా ఫుల్ అమౌంట్ పెడితే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, క్వశ్చనీర్ వచ్చిద్ది. క్వశ్చనీర్ రాగానే ఇంక దానికి ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఇంకో ఇంటర్వ్యూ, అలా మీకు 15 ఇంటర్వ్యూస్ ఇస్తాం మేము. ఓకే. ఇది ఈ కన్సల్టెన్సీ ఉందా? ఎస్ సార్. సార్ ఓకే. ఓకే. రైట్. అర్థమైంది. చెప్పు. ఇట్లా 15 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మీరు క్వాలిఫై ఇంటర్వ్యూలో పాస్ అవ్వగానే మీరు డైరెక్ట్గా ఇంకా వీసా ప్రాసెస్ అంతా అయిపోయిద్ది. ఇంత యూరోస్ అనే అమౌంట్ ఉంటుంది మీకు శాలరీ. అక్కడ మ్మ్. ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళే ఫ్రీ ఇస్తారు. ఓకే. 2 years వీసా, ప్లస్ మళ్ళీ తర్వాత 2 + 2 years, మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు 2 years అని చెప్పారు సార్. ఓకే. ఓకే. మీరు ఎంత కట్టారు డబ్బులు? మేము ఇప్పటికి 2,50,000 కట్టాం సార్, ఇంకా 50 కట్టాలి. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. ఓకే. ఇప్పుడు మీకు ఈ 15 ఇంటర్వ్యూస్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు. 15 ఇంటర్వ్యూస్ లో మీకు రాలేదనుకోండి, మీరు కట్టిన డబ్బుల సంగతి ఏంటి? అంటే మళ్ళీ అటు డబ్బులు రిఫండ్ అవ్వదండి సార్, మళ్ళీ వేరే కంట్రీకి చేస్తా అన్నారు సార్. ఇప్పుడు 15 టైమ్స్ మీరు ఒక దగ్గర ఫెయిల్ అయితే వేరే కంట్రీకి వస్తుందని గ్యారంటీ ఏంటి? అదే సార్ పాయింట్ సార్. అవును అంతే సార్. కదా. 15 టైమ్స్ అవును సార్. మీరు ఒక కంట్రీలో ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ కదా. కదా. అవును సార్. అంటే మీలో తప్పుగా అనుకోకండి, మీలో అయినా లోపం ఉండొచ్చు, లేదా వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంపెనీలు కూడా అయినా ఫేక్ అయి ఉండొచ్చు. అవును రెండు సార్. అవును సార్. రెండు జరగవచ్చు ఇక్కడ. ఓకే. సో అవును సార్. అలాంటప్పుడు ఇప్పుడు ఇలా ఒక 10 మందిని చేశారనుకోండి, 3 లక్షలు, 10 మంది అంటే 30 లక్షలు. ఇలా సార్. 15 మెంబర్స్ 15 ఇంటర్వ్యూస్ చేయించారు. చేయించి 15 మెంబర్స్కి రాలేదు అంటే 30 లక్షలు వాళ్ళకి వచ్చినట్టు, 30 లక్షలు మీ 10 మందికి మోసం అయినట్టు, అంతేనా? అవును సార్. అవును సార్. ఓకే. ఎనీవే, సో నెక్స్ట్ ఏంటి, మీకు ఆఫర్ లెటర్ వచ్చింది కదా. సార్ అంటే మేము ఇంకా మాది ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వలేదు సార్. ఓకే. అయితే మేము అడిగాము, అంటే మీరు ఇటువరకు ఎవరన్నా పంపించారా లేకపోతే ఎట్లా అది ఇది అని మేము అడిగాము సార్ వాళ్ళని. ఓకే. అయితే వాళ్ళు మేము కొంతమందిని పంపించాము అంటే ఉమ్. ఆఫర్ లెటర్ ఒకసారి పెడతారా అని మేము చెప్పాము సార్ వాళ్ళకి. అడిగాము మేము వాళ్ళని. ఓకే. అడిగితే వాళ్ళు చెప్పారు సరే పెడతాము అని చెప్పి. కొన్ని పెట్టారు సార్, ఒక 3. ఉమ్. అవి ఆల్రెడీ మీకు ఇన్స్టాలో షేర్ చేశాను సార్, ఓకే. స్క్రీన్ ఓకే. షాట్ తీసి. రైట్. అవి అది టూ 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 పంపించావు, త్రీ కాదు, అంటే త్రీ 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 స్క్రీన్ షాట్స్ పంపించావు. కాకపోతే టూ, సరే సార్. ఓన్లీ టూ అన్నమాట, టూ ఆఫర్ లెటర్స్. సో అదే సార్ అది. యాక్చువల్గా ఏం చేద్దామంటే మనము ఒక సార్. ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం, రెండో అవసరం లేదు. ఒకటి ఎగ్జాంపుల్ సార్. తీసుకుని అసలు అది సార్. జెన్యునా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి.
మనం ఈ వీడియో కూడా సార్ ఎందుకు చేస్తున్నాం అంటే, నేను ఎందుకు రిక్వెస్ట్ చేశానంటే, ఇప్పుడు నీలాగా చాలా మంది నాకు ఆఫర్ లెటర్స్ పంపిస్తున్నారు. ఓకే. అవును సార్, అవును సార్. పంపించినప్పుడు ప్రతిసారి నేను ఒక ఆఫర్ లెటర్ జెన్యునా కాదా అని తెలుసుకోవడానికి నాకు ఒక 3-4 అవర్స్ మినిమం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే. అదే సార్. సో అది చేయడానికి నేను ఓకే, కానీ ఇప్పుడు ఒక 10 మంది ఒకటేసారి పంపిస్తే నేను అంత టైం స్పెండ్ చేయలేను ప్రతిదానికి కూడా. సో ఎస్ సార్. ఎవరికి వారు ఆఫర్ లెటర్ వస్తే ఎలా చెక్ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు చూపెడతాను. ఓకేనా? జెన్యున్ గా ఓకే అసలు సార్. దాంట్లో జెన్యునిటీ ఉందా లేదా అన్నది మీకే తెలుస్తుంది అనమాట. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఇలా ఎవరైనా ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి జెన్యున్ గా అన్నది వాళ్ళకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. ఓకే సో సార్. ఓకే నేను సార్. స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు phone లో ఉన్నారు సార్. కనుక మీకు సార్. ఆ, చాలా చిన్నగా కనిపించచ్చు స్క్రీన్. సార్. ఈ రికార్డింగ్ యూట్యూబ్ లో ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీకు స్క్రీన్ పెద్ద స్క్రీన్ లో చూడండి, మీకు క్లియర్ గా ఓకే సార్. కనిపిస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. స్క్రీన్ షేర్ చేస్తాను నేను. మీకు ఏమైనా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, చిన్న స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే, నో అవును సార్. ప్రాబ్లం. నేను ఇది పక్కన పెడతాను, దీన్ని ఇటువైపు. ఆ, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ, మీ ఆఫర్ లెటర్ ఒకటి ఒకటి చూద్దాం. రైట్. నేమ్స్ అన్ని తీస్తాను అనమాట. ఇక్కడ నేమ్స్ కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే బాగోదు సార్. కదా అని తీస్తాను. అవును సార్. పాస్పోర్ట్ నంబర్స్ అని సార్. తీస్తాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆఫర్ లెటర్ లో ఫస్ట్ సార్. ఫస్ట్ ఏమో కంపెనీ నేమ్. ఓకే. సార్. బెస్సరీ డి లక్సెంబర్గ్ డిపోర్ట్ అంటున్నారు. దాని సెకండ్ ఏమో సార్. దాని అడ్రస్. థర్డ్ ఏమో అక్కడ ఉన్న మేనేజర్ నేమ్ అన్నమాట. మీకు ఎవరైతే ఓకే సార్. ఆ, మీకు అంటే మీరు ఇక్కడ లోకల్ గా వీళ్ళు ఎవరితో డీల్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకొకరిని డీల్ చేస్తున్నారు ఎక్కడ? లగ్జంబర్గ్ లో. సార్. రైట్. డైరెక్ట్ కంపెనీ కాదు ఇది. రైట్. అక్కడ ఎస్ అక్కడ సార్. ఒక లోకల్ గా ఒక ఏజెంట్ ఉంటాడు. సో అక్కడ ఏజెంట్ ఇక్కడ ఏజెంట్ కుమ్మక్కయ్యి. రైట్. సార్. అయితే ఇక్కడ మీరు మీరు వెళ్ళిన విజయ్ దెర్ ఇస్ ఛాన్స్ సార్. ఛాన్స్ వాళ్ళకు కూడా తెలియకపోయి ఉండొచ్చు ఇది జెన్యునా కాదా అని. ఓకే. ఓకే సార్. వాళ్ళు ఓకే ఏంటంటే సార్. ఏదో అక్కడ అక్కడ ఒక మనిషి ఉంటాడు, వాళ్ళకి ఇలా డబ్బులు కట్టేసి మాకు ఆఫర్ లెటర్ కావాలి, క్యాండిడేట్స్ ఉన్నారని చెప్తారనమాట. కానీ అది ఎంత జెన్యున్, దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలో వాళ్ళకి కూడా అంత తెలియదు అనమాట. ఓకే. సార్. సరే, ఓకే సార్. నేను చెప్తాను. ఇదేమో అడ్రస్ అన్నమాట. ఎవరిది? సార్. కన్సల్టెంట్ అడ్రస్, ఇది కంపెనీ అడ్రస్ కాదు. ఓకే. ఇది ఓకే right? సార్. ఆ, ఇదంతా మీ గురించి ఇన్ఫర్మేషన్, ఏం జాబు ఏంటి అని చెప్పేసి. రైట్. సార్. ఇక్కడనేమో ఆ, ఎప్పటి నుండి జూలైలో ఇష్యూ చేశారని ఉంది ఇది. ఇక్కడ సార్. 36,000 శాలరీ అని ఉంది. ఇక్కడేమో సార్. మే మే అని ఉంది మళ్ళీ. 09 సార్. మే 2024 అని ఉంది. రైట్. సార్. ఓకే. ఆ, తర్వాత ఇంకా ఇదంతా స్టాంపు గీంపు. ఇది మీరు ఆఫర్, ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆఫర్ ఓకే అనుకుంటే సైన్ చేసి పంపించాలి అని ఇక్కడ ఉందన్నమాట. సార్. ఇది ఓకే. నా ఈ పేపర్ నుండి మనం ఎలా కనుక్కోవచ్చు అన్నది ఫస్ట్ కంపెనీ నేమ్ చూద్దాం. బెస్సరీ లగ్జంబర్గ్ డిపోర్ట్. ఓకే. ఎస్ సార్. ఇది కంపెనీ నేము. ఇది కంపెనీ అన్నమాట, సార్. ఒరిజినల్ వాళ్ళు ఇచ్చిన కంపెనీ. ఎస్ సార్. ఓకే. మీరు చెక్ చేశారు అనుకుంటా. ఆ, దీన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ, ఇక్కడ స్కామ్ అడ్వైజర్ లోకి వెళ్ళి స్కామ్ అడ్వైజర్ అని ఒక సైట్ ఉంటుంది. ఈ సైట్ లోకి వెళ్ళి సార్. మనం చెక్ చేసుకుందాం. ఇది ఇక్కడ ఓకే సార్. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇది వార్నింగ్ ఇచ్చేస్తుంది మనకి. ఏముంటుందంటే దిస్ సైట్ డస్ నాట్ సీమ్ యాక్టివ్, ఎర్రర్ 503. ఎర్రర్ 503 అంటే ఇన్ టెక్నికల్ టర్మ్స్ లో అసలు అక్కడ ఆ సైట్ ఆ సర్వర్లో లేదన్నమాట. ఓకే. సార్. ఓకే రైట్. సార్. వీఆర్ షోయింగ్ డేటా ఫ్రమ్ ప్రీవియస్ స్కాన్. ఓకే. కరెంట్లీ అయితే లేదు, ఇంతకు ముందు ఉన్న స్కాన్ ని మేము చూపెడుతున్నాము అంటున్నారు. ఓకే. రైట్. ఇక్కడ ఓకే చూడండి. సార్. Negative highlights. This website does not have many visitors. Several spammers and scammers use the same register. Okay. Right. This website has only been registered recently. ఇక్కడ అర్థమవుతుందా వాళ్ళు చెప్పినాయి? ఇవి నేను రాయలేదు. ఎస్ సార్.
ఎస్ అర్థమైంది. సార్. ఎస్ సార్. ఇవన్నీ ఎస్ సార్, నేను అర్థమైంది సార్. నా పర్సనల్ గా నేను ఏం రాయలేదు, చూపెడతాను మీకు డైరెక్ట్ గా. అదే సార్. ఓకే. అదే సార్. ఓకే సార్. దెన్ ఇక్కడ డొమైన్ ఏజ్ 8 months అన్నమాట. అంటే డొమైన్ ఏజ్ సార్. అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న ఈ డొమైన్ నేమ్ ఉంటుంది కదా, ఈ నేమ్ ఉంటుంది ఎస్ కదా, సార్. కంపెనీ నేమ్ 8 months కింద రిజిస్టర్ చేసుకున్నారు. హూ ఇస్ ఓకే. డేటా అనేది హిడెన్ లో ఉంది. ఓకే. ఎస్ సార్. రైట్. వెబ్సైట్, ఈ డొమైన్ నేమ్, వ్యాలిడ్, ఇవంతా ఈ డేట్స్ ఇవన్నీ ఇచ్చారు, ఇంకా ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు ఏంటి సంగతి అని. రైట్. ఇదంతా మనకు అవసరం లేదు. ఓకే. ఈ ఎస్ సార్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి అవసరం లేదు. మనం అంత ఇన్డెప్త్ గా మనం క్రిమినల్ రికార్డ్స్ అట్లాంటివి చెక్ చేయట్లేదు కనుక మనకేం కావాలి, ఎస్ సార్. ఇది జెన్యునా కాదా అన్నది కావాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ తెలిసిపోయింది ఇది జెన్యున్ వెబ్సైట్ కాదని. ఓకే. అవును సార్. వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ కి మనం వెళ్దాం. ఫస్ట్ ఆఫర్ లెటర్ లో, ఈ ఆఫర్ లెటర్ లో ఏమి ఇచ్చారు, ఆ, ఇతని పేరు ఇచ్చారు. రైట్. ఇప్పుడు డాంగ్ లిలింగ్ మేనేజర్ అంట. రైట్. అది నేను సర్చ్ చేస్తే అసలు ఏమీ రావట్లే. ఎస్ సార్. మేనేజర్ లక్సెంబర్గ్ ఆల్రెడీ చెక్ చేస్తే కనుక వచ్చేసింది. సో అదే సార్. ఇక్కడ చూడండి, నార్మల్ గా అయితే సార్. మనము ఎవరి పేరైనా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరి పేరైనా ప్రాపర్ గా వర్క్ చేస్తున్న వాళ్ళ పేరు మీరు నాకు ఎగ్జాంపుల్ గా ఇచ్చినా గానీ వాళ్ళ నేమ్ సార్. కొడితే వాళ్ళ సార్. డీటెయిల్స్ లింక్డ్ఇన్ లో వచ్చేస్తాయి ఈజీగా. ఇప్పుడు ఫర్ అవును ఎగ్జాంపుల్ సార్. ప్రసాద్ అనుకోండి, నాది కాకుండా ప్రసాద్ రావు అని ఎవరిదో పెడదాం. ప్రసాద్ రావు సార్. ఇన్ఫోసిస్ లో ఉన్నారా లేదా, అని జస్ట్ చెక్ చేద్దాం. రైట్. ఇది వచ్చేసింది. వైస్ ఎస్ ప్రెసిడెంట్ సార్. ఇన్ఫోసిస్ వచ్చిందా లేదా? వచ్చింది కదా. ఎస్ సార్. నాకు ఎస్ అది సార్. అవును జస్ట్ సార్. ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. ఆయన ఎవరో నాకు తెలియదు, అదే సార్. అదే సార్. ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. అవును సార్. సో అది ఆ విధంగా ఒకటి చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ లేనే లేడు. ఇది అమ్మాయో అవును. అబ్బాయో మనకు తెలియదు, లేనే లేడు. రైట్. అదే ఓకే. సార్. థర్డ్ థింగ్ ఏంటంటే మనం వాళ్ళ వెబ్సైట్కి వెళ్దాం. ఇది వాళ్ళ ఓకే సార్. వెబ్సైట్. రైట్. ఎస్. మనం ఎంత బ్యూటిఫుల్ గా చేశారు చూసావు కదా వెబ్సైట్. ఇప్పుడు ఎవరైనా అదే చూడగానే సార్. బాబా చాలా బాగుందిరా బాబు, చాలా బాగుంది అని అనుకుంటారు. కానీ అవును సార్. కానీ లోపలికి వెళ్తే తెలుస్తుంది ఏముంటుందా అని. ఓకే, లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి లింక్స్ ఇచ్చారు చూడండి, ఇవన్నీ లింక్స్. ఎస్. ఓకే. సో అవును సార్. నార్మల్ గా ఇప్పుడు మీరేమనుకుంటారు, ఇది క్లిక్ చేస్తే ఫేస్బుక్ వెళ్ళాలి, ఇది క్లిక్ చేస్తే ట్విట్టర్కి వెళ్ళాలి. ఇది ఇంకా అప్డేట్ కూడా చేయలేదు, ఎందుకంటే ట్విట్టర్ ఎక్స్ అయింది కదా, అది అప్డేట్ కూడా చేయలేదు, అంటే పాతది అలాగే పెట్టారు. అవును సార్. ఇది ఇన్స్టాగ్రామ్, అవును. ఇది లింక్డ్ఇన్, ఇది యూట్యూబ్. రైట్. సో మీరు ఏమనుకుంటారు, ఇది క్లిక్ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఫేస్బుక్ వెళ్ళాలి. కానీ అవును సార్. ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ హోమ్ పేజ్కి వెళ్తుంది. రైట్. అవును సార్. క్లిక్ చేసినా అక్కడికే వెళ్తుంది. రైట్. ఏది క్లిక్ చేసినా ఎస్. అక్కడికే వెళ్తుంది. అంటే అదొక అవును సార్. ఈజీగా తెలిసిపోతుంది, ఓకే ఇది ఫేక్ అని. రైట్. సెకండ్లీ, ఈ క్యాండిడేట్ కూడా నేను చెక్ చేశాను. ఇతని పేరు ఎస్. లింక్డ్ఇన్ లో ఎక్కడ కూడా లేదు. లేదు, ఎక్కడ కూడా లేదు. అతని పేరు, ఈ ఎస్ సార్. అమ్మాయి పేరు బేసిక్లీ. రైట్. ఎస్ సార్. ఎస్. రైట్. లింక్డ్ఇన్ లో లేదు. ఓకే, దట్స్ ఫైన్. ఎందుకంటే అతను ఫౌండర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఫౌండర్, ఈ ఎస్ సార్. కంపెనీ ఫౌండర్ అని ఉందన్నమాట. అవును సార్. ఓకే. ఎస్. ఎనీవే, దట్స్ ఫైన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టాటిక్ ఇన్ఫర్మేషన్, ఏదో కంపెనీ పేరు పెట్టారు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఎస్. చూడండి, సేమ్ ఇక్కడ కూడా సేమ్. మనం లింక్ కొడితే ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ హోమ్ పేజ్కి వెళ్తుంది. మెయిన్ వెబ్సైట్కి ఓకే. వెళ్ళిపోతుంది సార్. ఇవన్నీ అవును ఫేక్ సార్. లింక్స్, ఇవన్నీ అదే ఫేక్ సార్. లింక్స్. ఓకే. ఓకే సార్. పైనేమో, ఇక్కడ చూడండి, పైనేమో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్. ఎస్ కిందేమో సార్. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్, ఇంకా ఇదేదో వి అంటే ఏందో మరి నాకు కూడా తెలియదు. ఓకే. బట్ ఎనీవే, అక్కడ అక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్ తప్పులు చేస్తారు వాళ్ళు. ఓకే. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సార్. ఆ, ఇప్పుడు ఒక లింక్ క్లిక్ చేద్దాం, ఎయిర్ ఫ్రైట్ ఏదో ఒకటి లింక్ క్లిక్ చేద్దాం. రైట్. క్లిక్ చేసా, ఎయిర్ ఫ్రైట్ అంటే వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ.
ఓకే, ఎస్ ఇదంతా ఎక్కడో కాపీ కొట్టి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారు. ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఇది ఎక్కడో కాపీ కొట్టింది ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఆల్రెడీ ఎస్ మిస్టేక్ సార్ చేశారు. ఏం మిస్టేక్ చేశారు? బిజినెస్ కన్సల్టెంట్, క్రియేటివ్ డెవలప్మెంట్, టెక్నాలజీ, యూఐ అండ్ యూఎక్స్ అని అన్కాటగరైజ్డ్. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో డెవలప్మెంట్ సైట్ నుండి ఇది కాపీ చేశారు. ఇది వాళ్ళ ఓకే కంపెనీ సార్ ఏంటి? వీళ్ళ కంపెనీ యాక్చువల్ గా ఏంటి? ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ట్రాన్స్పోర్ట్ ఎస్ సొల్యూషన్స్, సార్ రైట్? ఎస్ సార్ ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి డెవలప్మెంట్, టెక్నాలజీ, యూఐ యూఎక్స్ ఇదంతా ఎందుకు అవసరం లేదు కదా. ఓకే, అవును రైట్. సో ఓకే అయినా కానీ మనం చూద్దాం ఊరికే. జస్ట్ నేను క్లిక్ చేస్తాను, ఈ లింక్స్ ఓకే అన్ని సార్ క్లిక్ చేస్తాను. అసలు ఏముందని ఒక 4 లింకులు క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఏముంది? ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఎస్ ఈ మెసేజ్లు చూడండి ఇక్కడ, సార్ రైట్? నాన్సీ బాయ్ చార్ల్స్ డౌన్ ద పబ్ గెట్ స్టఫ్ మేడ్ ఈజీ పీజీ బ్రౌన్ బ్రెడ్, ఏవో సమ్ తొక్క తోలు అంతా ఉంది ఇక్కడ. ఓకే, కప్ ఆఫ్ టీ అంటే ఏందో ఎస్ అంట, చిప్స్ అంట. ఎస్ సార్ ఓకే, రైట్. ఇది ఒక లింక్, ఏది కేటగిరీ బిజినెస్. మళ్ళీ కన్సల్టెంట్కి వెళ్ళాను అనుకోండి, సేమ్ సార్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎస్ నాన్సీ అవును బాయ్ సార్ చార్ల్స్, రైట్? మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, క్రియేటివ్ కి, సేమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎస్ సార్ దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుంది అంటే, ఇదంతా కాపీ క్యాట్ కొట్టేసి, ఈ సైట్ ను ఒక ఎస్ సార్ కాపీ క్యాట్ కొట్టేసి వీళ్ళు ఎస్ సార్ మనల్ని మోసం చేస్తున్నారు. ఇంత బాగా క్రియేట్ చేశారు వెబ్సైట్, 8 నెలల క్రితం క్రియేట్ చేశారు. ఓకే, ఎస్ సార్ సో ఎస్ సార్ ఇటువైపు చూద్దాం ఏమైనా దొరుకుతుందేమో. మేక్ ఎ రిజర్వేషన్ కొడదాం, రైట్? అంటే రిజర్వేషన్ అంటే ఏంటి చూడండి, నో ఎస్ పోస్ట్, సార్ నథింగ్. ఇప్పుడు మేక్ రిజర్వేషన్ అంటే, నేను నాకు ఒక గూడ్స్, ఒక కంటైనర్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ పంపించడానికి నేను రిజర్వేషన్ చేసుకోవాలి. మనం ట్రైన్ ఎస్ రిజర్వేషన్ చేసుకోవడానికి రిజర్వేషన్ అని కొడితే ఏమొస్తుంది? మన పేర్లు, అవును సార్ డేట్ సెలెక్ట్ చేసుకొని రావాలి కదా. అవును సార్ అవును సార్ ఏం వస్తుంది ఇక్కడ? ఏం రావట్లేదు, నథింగ్. ఏం రావట్లేదు ఏం రావట్లేదు సార్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏవో పెట్టారు. ఓకే, ఇక్కడ బాగానే పెట్టారు, రైట్? ఓకే, కాపీ క్యాట్. రోడ్ సైడ్ అసిస్టెన్స్, నథింగ్. నో పోస్ట్ ఫామ్, రైట్? ప్రొటెక్షన్ అండ్ కవరేజెస్, నథింగ్. అసలు ఏం లేదు ఇక్కడ. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, మనకి ఇచ్చిన ఆఫర్ సార్ లెటర్ ఆ కంపెనీ ఒక ఫేక్ కంపెనీ. ఎస్ సార్ ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం చెప్పేయచ్చు, ఇది ఫేక్ కంపెనీ, ఇది సార్ ఆ, ఈ కంపెనీ ఫేకు, రైట్? ఈ ఇక్కడ ఉన్న మనిషి ఫేకు, ఆఫర్ లెటర్ లో సార్ ఉన్న మనిషి పేరు ఫేకు, ఇవన్నీ సార్ ఇవన్నీ ఇంకా ఫేకే. ఇవి చూపెట్టేసి మీకు 3 lakhs తీసుకోవడం అంటే చాలా అన్యాయం అది జనాల దగ్గర. ఎస్ సార్ ఇప్పుడు సార్ మీరేం చేయొచ్చు అంటే, మీరు సార్ నేను చేసిన వీడియోని మీరు చూపెట్టండి. ఎస్ సార్ ఆ ఓకే సార్ లేడీ దగ్గరికి వెళ్తారో లేకపోతే జెంటిల్మెన్ దగ్గరికి వెళ్తారో, వెళ్ళి సార్ చూపెట్టండి. చూపెట్టి మీరు దీన్ని ఎలా జెన్యున్ అని చెప్తారో ప్రూవ్ చేయమని చెప్పండి. ఓకే సార్ మీరు చెప్పండి, మేము డబ్బులు ఇచ్చామని డబ్బులు ఏమి వెనక్కి అడగట్లేదు. ఓకే, మీరు సార్ జెన్యున్ గా ఇది ఈ కంపెనీ ఉందా అన్నది ఎలా ప్రూవ్ చేస్తారు చెప్పానండి వాళ్ళకి. ఎస్ సార్ ఓకే, ఓకే సార్ ఈ ఓకే సార్ విధంగా ఏమవుతుందంటే, కనీసం జనాలకి మీలాంటి వాళ్ళు మోసపోకుండా ఉంటారు. ఓకే, ఓకే సార్ అది నా అభిప్రాయం, అంతకన్నా ఏం లేదనమాట. ఎందుకంటే ఎస్ సార్ ఎస్ కన్సల్టెంట్స్ కొంతమంది జెన్యున్ గా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ సార్ కన్సల్టెంట్స్ కూడా ఈ విషయం తెలియదు. ఎస్ ఇప్పుడు సార్ మీరు వెళ్ళిన కన్సల్టెంట్ కి వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసో లేదో నాకు నాకు డౌటే. ఎందుకంటే వాళ్ళు ఇంకొకరిని, యూరోప్ లో చాలా మంది ఉంటారు, ఇక్కడ ఇక్కడ ఎస్ సార్ యుక్రెయిన్ నుండి, రష్యా నుండి, ఆ, పోలాండ్ నుండి చాలా మంది ఇక్కడ షాపులు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే, ఇండియా నుండి చాలా మంది బయటికి రావాలని చూస్తూ ఉంటారు. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఈ కంట్రీస్ నుండి చాలా మంది యూరోప్ కి రావాలని చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలుసు ఆ విషయం. వాళ్ళు ఏం చేస్తారు, మంచి మంచి వెబ్సైట్స్ ఇలాంటివి క్రియేట్ చేసి పీపుల్ ని సార్ అట్రాక్ట్ చేస్తారు. అక్కడ ఉన్న లోకల్ ఏజెంట్స్ ని పట్టుకుంటారు అనమాట. ఈ లోకల్ ఏజెంట్స్ ఏమనుకుంటారంటే, అబ్బా నాకు ఒక మంచి కాంటాక్ట్ దొరికింది, మంచి కనెక్షన్ దొరికింది యూరోప్ లో, నేను దీన్ని యూటిలైజ్ చేసుకుని నేను ఇక్కడ నుండి జనాలు పంపిస్తాను. వాళ్ళకు ఒక మంచి థాట్ ఉంటుంది. ఓకే, నాకు కూడా డబ్బులు వస్తాయని వాళ్ళకు కూడా థాట్ ఉంటుంది. కానీ అది ఎంత జెన్యూన్ అన్నది తెలుసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ టు ఆల్ ద కన్సల్టెంట్స్.
ఇండియాలో చాలా మంది కన్సల్టెంట్స్ 99% ఆఫ్ ద కన్సల్టెంట్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే అన్నమాట. ఓకే, సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఓకే సార్. ఇంత నాలెడ్జ్ కానీ ఇంత ఇన్ఫర్మేషన్ కానీ రీసెర్చ్ చేసే టైం కానీ వాళ్ళకు ఉండదు. సో ఉండాలి, ఎందుకంటే పక్కన వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు మనం వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇంత రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు ఇదంతా కరెక్ట్ భయం ఉండాలి వాళ్ళకు కూడా. ఏంటంటే ఒకరు సార్. డబ్బులు తీసుకున్నప్పుడు జనాలకు భయం ఉండాలి అనమాట. ఓకే, సార్. ఎస్ సో సార్. ఈ విధంగా ఆ, ఎవరికైనా సరే అనే కాదు, మీ ఫ్రెండ్స్ కనే కాదు, మీ ఫ్యామిలీస్ సార్. కనే కాదు, ఎవరికైనా మన వ్యూవర్స్ కి ఎవరికైనా సరే ఇలాంటి ఆఫర్ లెటర్స్ వస్తే ఆ, సార్. మనం హ్యాపీగా ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సింపుల్, చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, ఆ మనిషి ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్స్ ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. ప్రాపర్ అంటే ప్రాపర్ గా అసలు ఎప్పుడు పుట్టింది, ఆ వెబ్సైట్ ఎవరితో పుట్టింది దగ్గర నుండి ప్రాపర్ వెబ్సైట్ ని మాత్రం వాళ్ళు వెనకాతలకి ఇప్పుడు ఈ రోజు ఓపెన్ చేసిన వెబ్సైట్ ని 10 సంవత్సరాల క్రింద ఓపెన్ చేసామని మాత్రం ఎవరు చేయలేడు, అదైతే గ్యారంటీ. ఎస్ సార్. ఓకే సార్. తెలిసిపోతారు జనాలు, ఇక్కడ 50% మనకు తెలిసిపోతుంది. ఓకే ఓకే, సార్. సో ఓకే ఇదనమాట. సార్. ఇందాక ఇంకొకటి వచ్చింది సార్, ఇదే కాల్ చూపెట్టేస్తా, ఈ పని కూడా అయిపోద్ది సార్. నాకు. ఆ, ఓకే సార్. ఇక్కడ ఇక్కడ ఇందాక ఇది ఒక అబ్బాయి పంపించాడు. సార్. ఇదేంటంటే పోర్చుగల్ కి అనమాట. సార్. ఓకే, పోర్చుగల్ కి ఇదేదో టొరంటో అర్బన్ స్టేస్ అని ఒక కంపెనీ నుండి వచ్చింది. ఈ ఇతని సార్. డీటెయిల్స్ కూడా నేను మొత్తం చేంజ్ చేశాను. చేంజ్ చేసి సార్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆఫర్ సార్. లెటర్ ఫర్ రూమ్ అటెండెంట్ అంట. రూమ్ అటెండెంట్ కి ఆఫర్ లెటర్. ఓకే, రూమ్ అటెండెంట్ అంటే ఏంటి, మన హోటల్స్ లో రూమ్ అటెండెంట్స్ అలా ఉంటారు కదా, వాళ్ళ ఎస్ కోసం. సార్. ఓకే, ఓకే, ఇదంతా నేను చదవను. ఇక్కడ ఏమంటున్నాయంటే రెస్పాన్సిబిలిటీస్: మేక్ బెడ్స్, చేంజ్ లెనిన్, రిప్లేస్ టవల్స్, డస్ట్ అండ్ పాలిష్ ఫర్నిచర్, ఫిక్స్చర్స్ అండ్ సర్ఫేసెస్, వాక్యూమ్ కార్పెట్స్ అండ్ మాప్ ఫ్లోర్స్. ఇవన్నీ చిన్న చిన్న పనులు. ఓకే, మామూలుగా సార్. మనం క్లీనింగ్ పనులు అలాంటివి అనమాట. గెస్ట్లకు అసిస్ట్ చేయడము, వాళ్ళకి ఏది కావాలో చూసుకోవడము, టవల్స్ గివల్స్ అన్ని క్లీన్ గా పెట్టడం, బెడ్స్ క్లీన్ గా పెట్టడము. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తే రూమ్ లో కావాల్సిన సదుపాయాలన్నీ క్లీన్ గా పెట్టి గెస్ట్లని బాగా చూసుకోవడం, అది జాబ్ అన్నమాట. ఓకే, ఓకే దానికి సార్. శాలరీ చూడండి 2500 అంట. అసలు పోర్చుగల్లో 2500 సిటిసి ఇస్తే నేను నా జాబ్ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతా. నిజం, సీరియస్ గా. నేను నా జాబ్ వదిలేసి నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ సాఫ్ట్వేర్ తలకాయ నొప్పులు అవసరం లేదు ఇంకా. ఈ మంచిగా దుప్పట్లు ఇవన్నీ కరెక్ట్ గా సర్దుకొని పెట్టుకుంటే నాకు 2500 వస్తే నేను హ్యాపీ. అందులో ఏమంటున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ అంట, అకామిడేషన్ ఫ్రీ అంట, మీల్ 3 times అంట, 30 days పెయిడ్ హాలిడే అంట ఇయర్ కి, 2 times ఫ్లైట్ టికెట్స్ ఎవ్రీ ఇయర్ అంట ఇండియాకి. ఓకే, అండ్ 1 డిపెండెంట్ ఎల్లో అంటే వైఫ్ కూడా అలౌడ్ అనమాట. వైఫ్ కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే మాత్రం మనం కట్టుకోవాలి అని పెడతాం. అంటే ఈ 2500 ప్లస్ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ 3 పూటలు, ఫ్లైట్ టికెట్స్ ఇస్తే ఎవరు చేయరు? నేనైతే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాయి ఈ ఆఫర్కి. కంపెనీ చెక్ ఎస్ సార్. చేశాను, కంపెనీ చెక్ చేస్తే ఫుల్ ఫేక్, 100% ఫేక్ అనమాట. అదే సార్. ఉం? అర్థమైందా? సో ఈ విధంగా జనాలు మోసపోతా ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే డబ్బులు కట్టిన తర్వాత నా దగ్గరికి వస్తే నేనేం చేయలేను. డబ్బులు ఎస్ సార్. కట్టక ముందే వస్తే ఏదన్నా మనం ఒకసారి ఆ కంపెనీకి ఫోన్ చేసో లేకపోతే ఆ కన్సల్టెంట్ ఫోన్ చేసో డీటెయిల్స్ కనుక్కొని మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు డబ్బులు కట్టక ముందే మీరు ఈ ఆఫర్ లెటర్ తీసుకొని నాకు పంపించుంటే, ఓకే, సార్. ఎస్. మీరు ఆ ఎస్. 2.5 లక్షలు మోసపోయే వాళ్ళు కాదు. అదే సార్. అవును సార్. అర్థమైందా? 2.5 అదే. లక్షలు మోసపోయే వాళ్ళు కాదు, ఇలా ఎంతమంది కడుతున్నారో. సో అదే అంత సార్. ఈజీగా వాళ్ళు దే కెనాట్ గెట్ అవే. జనాల దగ్గర డబ్బులు, కష్టపడిన డబ్బులు, రక్తంతో సంపాదించిన అవును. డబ్బులు, ఆ, రక్తం చెమట చిందించి సంపాదించిన డబ్బుల్ని మీరు 2.5 lakhs అలా మనుషుల దగ్గర లాగేయడం అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. మీరు ఏం చేయండి అంటే ఈ వీడియో చూపెట్టండి, చూపెట్టి మీరు చెప్పండి ఇది సంగతి, మీరు సార్. ఎలా ప్రూవ్ చేస్తారు అన్నది వాళ్ళని సార్. అడగండి. ఎస్ సార్. వాళ్ళని అడగండి ఎలా ప్రూవ్ చేస్తారు. మేము ఇచ్చిన 2.5 lakhs కి, మీరు ఇచ్చిన లెటర్ కి ఇది కరెక్ట్ అని చెప్పేసి మీరు ఎలా ప్రూవ్ చేస్తారు అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఓకే సార్. ఓకేనా?
సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా హెల్ప్ఫుల్ అయింది సార్ ఈ వీడియో. డెఫినెట్ గా నా ఒపీనియన్ అదే. నా ఒపీనియన్ ఏంటంటే మంచి కన్సల్టెంట్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడము. అదే ఎస్ సార్. బోగస్ ఫేక్ కన్సల్టెంట్స్ ఉంటే వాళ్ళని ఎలా మార్కెట్లో తొలగించాలో అది. ఎందుకంటే మార్కెట్లో తొలగించడం అంటే ఇప్పుడు జనాలు మోసపోతా ఉంటే, ఇలా డబ్బులు లక్షలు లక్షలు మోసపోతా ఉంటే వాళ్ళని అదే ఎలా సార్. కంటిన్యూ చేయనిస్తాం మనం? ఎస్ సార్, అవును సార్. ఉం? అంతే కదా. సో అంతే సార్, అవును సార్. మనం ఈ విధంగా మనం అవేర్నెస్ తీసుకురావాలి, జనాలకు అవేర్నెస్ తీసుకురావాలి. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అండ్ థ్యాంక్ యూ ఆల్సో, దిలీప్. థ్యాంక్ యూ ఫర్ సార్ బ్రింగింగ్ మీ దిస్ ఇన్సిడెంట్. మీరు వెళ్ళి ఒకసారి ఫైనల్ గా ఒకసారి మాట్లాడండి. మీకు కుదిరితే మీ డబ్బులు మీకు వాపస్ వచ్చేటట్టు చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇది దీంట్లో చెప్పండి దిలీప్. ఈ నా నేమను అవి తప్పు ప్రాబ్లం. చేసి తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, నువ్వెందుకు భయపడుతున్నావు? ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత టైం స్పెండ్ చేసినందుకు. No problem. And I wish you all the very best. But yeah, just be careful with these scammers. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Okay. Thank you. Bye bye.